వెల్కమ్ అందరికి. టుడే మనం 10th క్లాస్ ఆల్ ఇన్ వన్స్ రిలీజ్ అయిపోయి కదమ్మా. సో ఆల్ ఇన్ వన్స్ లో మనము మోడల్ పేపర్ వైజ్ గా 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ అనేవి అలా డిస్కస్ చేసుకొని వెళ్తాం అనమాట. మోడల్ పేపర్స్ వైజ్ గా చాలా మందికి 1 మార్క్ అనేవి చాలా డౌట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి అనమాట. పెద్ద ఆన్సర్స్ చేసేస్తున్నారు కానీ 1 మార్క్ అనేవి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో 1 మార్క్ కూడా నేను డిస్కస్ చేస్తాను. 1 మార్క్ అట్ ద సేమ్ టైం 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మనం ఈరోజు 1 మార్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రం ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. చూడండి, 30కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్తే మనం ప్రైమ్ నెంబర్స్తో ఇలా చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటమ్మా? 2 3 5 7 11 అండ్ సో ఆన్. సో ఎప్పుడైనా 30 అనేది ఈవెన్ నెంబర్ కదమ్మా, ఒకే ఒక్క ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. సో మనం దీన్ని 2తోనే స్టార్ట్ చేయాలి. 2 ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమ్మా 30కి చేయాలి. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్క 2 కదా, అందుకని 2తో స్టార్ట్ చేద్దాం. 2 15s. సో 15 అంటే మళ్ళీ 3 5s అంటే ఇది 2 into 3 into 5 అంతే. ఇలా ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. 1 మార్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ అని చెప్పి ఒక పాలినామియల్ ఇచ్చి దాని ఆన్సర్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ అని చెప్పి ఫార్ములా ఇచ్చారు. సో ఇది అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనమాట. ఇది కరెక్ట్ ట్రూవా ఫాల్సా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ కి మనకు ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ది జీరోస్ కి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. ఓకేనా? సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ అడిగారు. చూడండి, సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రిక్ పాలినామియల్ అని చెప్పి ఇచ్చారు. ఈక్వేషన్ 2x² ప్లస్ 3x మైనస్ 4 ఈక్వల్స్ ఈజ్ మైనస్ 3/2 అని ఇచ్చారు. సో మనం దీన్ని ఏ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలమ్మా? ax² ప్లస్ bx ప్లస్ c అనే ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే x² కి కోఎఫిషియంట్ ఇక్కడ 2, ఇక్కడ a అంటే a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు b ప్లస్ లో 3 ఉంది కదా 3, c అనేది -4. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ తెలుసు కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ మైనస్ బి కదమ్మా, 3 అంటే 3 మైనస్ ఇక్కడ అంటే 2 అమ్మ. సో మనకు అక్కడ -3/2 ఇచ్చారు. సో అసర్షన్ ఈజ్ ట్రూ అనమాట. ఓకేనా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ ఈజ్ సి బై ఏ కాదు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? -b బై ఏ కదా. సో సి బై ఏ అని ఇచ్చారు. సో ఇది రాంగ్. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. అది ఏదో మనం చూసుకోవాలి. అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా ఇస్తారనమాట అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేవి 1 మార్క్ కి. ఓకేనా? నెక్స్ట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అంటే 2 అమ్మ. సో మనకు అక్కడ -3/2 ఇచ్చారు. సో అసర్షన్ ఈజ్ ట్రూ అనమాట. ఓకేనా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ ఈజ్ సి బై ఏ కాదు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? -b బై ఏ కదా. సో సి బై ఏ అని ఇచ్చారు. సో ఇది రాంగ్. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. అది ఏదో మనం చూసుకోవాలి. అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా ఇస్తారనమాట అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేవి 1 మార్క్ కి. ఓకేనా? నెక్స్ట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ అంటే చూడండి అమ్మా, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫార్ములా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకేనా? జస్ట్ ఫార్ములా. అది ఫార్ములాస్ కూడా అలా 1 మార్క్ అడుగుతారు మనకి. నెక్స్ట్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ. అసలు ఏపీకి ఒక ఫార్ములా ఇచ్చారు. an ఈక్వల్స్ టు 2n - 6 ఇచ్చేసాడు వాడు. ఇందులో ఇది nth టర్మ్. బట్ a2 ఎంత, a3 ఎంత, a4 ఎంత అడిగారు. a2 ఏం లేదు, సింపుల్గా n ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసాడు. 2 into 2 -6. సో 2 2s are 4 - 6 ప్లస్ 4 - 6 అంటే మైనస్ చేయాలి. 6 నుంచి 4 తీస్తే 2, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2. సో a2 ఎంత వచ్చిందమ్మా మనకి
-2 వచ్చింది. నెక్స్ట్ ఏం పెట్టమన్నారు, A3 అంటే 2 into 3 -6, 2 3 జా 6 -6 +6 -6 కట్ క్యాన్సిల్ 0. సో A3 ఎంత వచ్చిందమ్మా 0. నెక్స్ట్ ఏం చెప్పారు, A4 అంటే 2 into సో n ప్లస్లో 4 పెట్టాలి, 4 -6 2 4 జా 8 -6. సో A4 ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో సింపుల్గా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. A2 ఎంత వచ్చింది మనకి -2 వచ్చింది. A3 ఎంత వచ్చింది 0, A4 2. సో అదనమాట. ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తారు, మనం పెట్టాలి. A1 అనేది R వచ్చిందనమాట, 1 అనేది R, 2 అనేది P, 3 అనేది Q. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇలా కూడా అడగొచ్చు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంటా, ఆల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలరా. సో మనకి ఒక స్టేట్మెంట్ 1 2 ఇస్తారు, అది ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. చూడండి అమ్మా, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఫార్ములా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకేనా, జస్ట్ ఫార్ములా, అది ఫార్ములాస్ కూడా అలా 1 మార్క్ అడుగుతారు మనకి. నెక్స్ట్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ, అసలు ఏపీకి ఒక ఫార్ములా ఇచ్చారు, an ఈక్వల్స్ టు 2n - 6 ఇచ్చేసాడు వాడు. ఇందులో ఇది nth టర్మ్, బట్ A2 ఎంత, A3 ఎంత, A4 ఎంత అడిగారు. A2 ఏం లేదు, సింపుల్గా n ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసాడు. 2 into 2 -6. సో 2 2 is 4 -6 ప్లస్ 4 -6 అంటే మైనస్ చేయాలి. 6 నుంచి 4 తీస్తే 2, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -2. సో A2 ఎంత వచ్చిందమ్మా మనకి -2 వచ్చింది. నెక్స్ట్ ఏం పెట్టమన్నారు, A3 అంటే 2 into 3 -6, 2 3 జా 6 -6 +6 -6 కట్ క్యాన్సిల్ 0. సో A3 ఎంత వచ్చిందమ్మా 0. నెక్స్ట్ ఏం చెప్పారు, A4 అంటే 2 into సో n ప్లస్లో 4 పెట్టాలి, 4 -6 2 4 జా 8 -6. సో A4 ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో సింపుల్గా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. A2 ఎంత వచ్చింది మనకి -2 వచ్చింది. A3 ఎంత వచ్చింది 0, A4 2. సో అదనమాట. ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తారు, మనం పెట్టాలి. A1 అనేది R వచ్చిందన్నమాట, 1 అనేది R, 2 అనేది P, 3 అనేది Q. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇలా కూడా అడగొచ్చు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంటా, ఆల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలరా. సో మనకి ఒక స్టేట్మెంట్ 1 2 ఇస్తారు, అది ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. క్వశ్చన్ చూడండి, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్ అని అడిగారు. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్ అనేది ఫాల్స్, బికాజ్ ఎందుకంటే ఆల్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్, కాన్గ్రెంట్ గా ఉన్న ట్రయాంగిల్స్ అన్ని సిమిలర్ అవుతాయి, కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్ని కాన్గ్రెంట్ అవ్వదు. పాయింట్ మీరు అక్కడ ఏ రాసుకోవాలంటే, ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్ ఈస్ ఫాల్స్ బికాస్ ఆల్ కాన్గ్రెంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్, బట్ సిమిలర్ గా ఉన్న ఫిగర్స్ అన్ని కాన్గ్రెంట్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా. అది ఆల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఎస్, ఇట్స్ ట్రూ, ఎందుకంటే ఒకటి 90 degrees వస్తుంది, మిగతా 2 45 degrees 45 degrees వస్తుంది. ఓకేనా. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదమ్మా. సో 5th క్వశ్చన్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, ఐసోస్కిలస్ ట్రయాంగిల్ 90 degrees అయితే రిమైనింగ్ 2 45 45 ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ గా 180 degrees ఉండాలి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ 6th one, ఏ పర్సన్ స్టాండింగ్, క్వశ్చన్ చూడండి అమ్మా, ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters అవే ఫ్రమ్ ది బేస్, అంటే ఫస్ట్ ఈ బేస్ అనేది 20 meters అని వేసుకోవాలి. ఓకేనా. 20 meters ఫ్రమ్ ది బేస్ బిల్డింగ్, ఈ అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఉన్నాడు అనుకోండి పర్సన్, ఇది చూస్తున్నారు అంటే ఈ టాప్ని చూస్తున్నారు, ఇదంతా ఏంటి హైట్ h. ఓకేనా. సో నార్మల్గా దీనికి ఒక పెట్టుకుందాం, ఒక ట్రయాంగిల్ ఏబిసి అని. ఓకేనా. పర్సన్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూడడం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి చూడడం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నారు ఆయన. ఓకేనా. ఇక్కడ టవర్ పైన. ఓకేనా. ఇది 45 degrees యాంగిల్ చేస్తున్నారు. ఓకే. దెన్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఈ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత అంటే ఏబి ఎంత,
ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైనా బేసికల్గా ఇలాంటి సమ్స్లో మనం tan తీసుకుందాం. tan 45 degrees ఈక్వల్స్ టు 1 మనకు తెలుసు. బట్ tan θ ఇక్కడ ఏమవుతుంది? tan అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇవి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను. tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. θ ఇక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్, దీనికి ఎడ్జసెంట్లో ఉండేది ఎడ్జసెంట్, ఇది హైపోజినస్. ఓకేనా, సో tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ ఏంటమ్మా? హెచ్ తెలియదు మనకు, అదే కదా ఫైండ్ అవుట్ చేయండి. ఏబి ఎడ్జసెంట్ అంటే ఇది 20. బట్ θ ఎంతమ్మా? 45 degrees తీసుకున్నాం, 45 ఇచ్చారు. ఓకేనా, tan 45 వాల్యూ 1 బై ఏబి ఈక్వల్స్ టు 20. చూడండి, ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 20 into 1 20 ఈక్వల్స్ టు ఏబి. సో ఏబి ఈక్వల్స్ టు అంటే హైట్ ఈక్వల్స్ టు 20. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంతమ్మా? 20 meters అనమాట. సో ఇలా కూడా 1 మార్క్. 7th one చూడండి అమ్మా. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ సర్కిల్ హ్యావ్? ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ అమ్మా, ఇన్ఫినిటీ టాంజెంట్స్ ఉంటాయి. ఎందుకంటే సర్కిల్ కెన్ హ్యావ్ అన్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్. అసలు టాంజెంట్ అంటే టాంజెంట్ ఈజ్ అ లైన్ దట్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ అనమాట. సో ఇలా 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 ఎలా అయినా చాలా వస్తాయి. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. సో ఏ సర్కిల్ హ్యావ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్. ఓకేనా, ఇది 7th one. సో 8th one చూడండి. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ సిలిండర్ అడుగుతారు ఎగ్జామ్లో. సిలిండర్ రఫ్ డయాగ్రాము, కోన్ రఫ్ డయాగ్రాము, లేదంటే కోన్ మీద ఒక హాఫ్ స్పియర్ ఉంది, హెమిస్పియర్ ఉంది, అలా ఏదైనా అడగొచ్చు. అలా మనకు ఒక డయాగ్రామ్ అడుగుతారు అనమాట. సో సిలిండర్ రఫ్ డయాగ్రామ్ తెలుసు కదమ్మా, ఇలా వేయడమే అంతే. ఓకేనా, దీనికి మనం రిప్రజెంట్ చేయాలి. ఇది హైట్, ఓకేనా, ఇది ఆర్ అలాగో తెలిసింది. ఓకేనా, అక్కడ ఫార్ములాస్ అడితే ఫార్ములాస్ కూడా మనం వేయాలన్నమాట. ఓకేనా, ఫార్ములాస్ రాయాలి, డయాగ్రామ్ ఏమంటే డయాగ్రామ్ వేయాలి. ఓకేనా, సో ఈ 1 మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఆల్ ఇన్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ మోడల్ సమ్స్ మనకు వస్తాయి. సో మనం ఆ మోడల్ సమ్స్ అన్ని మొత్తం అన్ని మోడల్ పేపర్స్ చేసుకొని వెళ్తే మనకి గ్రిప్ వస్తుంది. ఓకేనా, 9th one. P of E ఈక్వల్స్ టు 0.05. ఇది ప్రాబిలిటీ సమ్, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ పడింది. ఓకేనా, P of E బార్ ఎంత అని అడుగుతారు. మనకు ఒక ఫార్ములా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. P of E ప్లస్ P of E బార్ ఈక్వల్స్ టు 1. నేను ఇప్పుడు రాస్తున్నవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి మా మోడల్ పేపర్ వైజ్గా, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, P of E ఎంత ఇచ్చారు? 0.05 ప్లస్ ఇదే మాకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్స్ టు 1. P of E బార్ ఇక్కడ 0.05 ప్లస్లో ఉంది కదమ్మా, అది ఈక్వల్స్ అవతలకి వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది. సో 1 మైనస్ 0.05. ఓకేనా, సో P of E బార్ అన్న నాట్ ఈ అన్న ఒకటే. P of E బార్ అన్న నాట్ ఈ అన్న ఒక్కటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో 1 నుంచి మనం 0.05 తెలియదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1ని 1.00 వేసుకోండి ఫస్ట్, అప్పుడు ఇక్కడ 0.05 పెట్టండి, మీరు ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు. సో ఇది 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది, ఇది ఉండదు కాబట్టి 0.95. ఇది P of E బార్ అనమాట. సో P of E బార్ ఇచ్చి ఈ ఫైండ్ అవుట్ చేయమంటారు, అలా అనమాట. P of E ప్లస్ P of E బార్ అనేది 1. సో మనం దాని నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 9th one. ఓకేనా, నెక్స్ట్ మనం 10th one చూద్దాం. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ AX ప్లస్ B ఈక్వల్స్ టు 0. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది AX ప్లస్ B ఈక్వల్స్ టు ముందు 0కి ఈక్వల్ చేయాలి. దాన్ని మనం చేసి అప్పుడు AX ఈక్వల్స్ టు ఇటు ప్లస్ B ఉంది కాబట్టి వెళ్ళిపోతే మైనస్ B. సో ఏ ఇక్కడ ఎక్స్ని ఏం చేస్తున్నామా, మల్టిప్లై చేస్తుంది. చూడండి, AX అన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా అది మల్టిప్లికేషన్లో ఉందని అర్థం. ఓకేనా, సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్స్ అవతలకి వెళ్తే డివిజన్ అయిపోతుంది. సో మైనస్ B బై A ఇలా కూడా అడగొచ్చు 1 మార్క్. ఓకేనా, నెక్స్ట్ 11th one. 11th one చూడండి అమ్మా. 4 cot A ఈక్వల్స్ టు 3 అయితే tan A ఎంత, లేదంటే సీకెంట్ ఎంత, cot A ఎంత, ఎలాగైనా అడగొచ్చు. ఓకేనా, సీకెంట్ అడగొచ్చు, కోసెంట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. సో 4 cot A ఈక్వల్స్ టు 3 అనేది ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని cot A ఇక్కడ ఉంచి ఈ 4 అనేది 3 కిందకు వచ్చేస్తుంది. 3/4
అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇటు వస్తే డివిజన్ అయిపోతుంది. సో కాట్ ఈక్వల్స్ టు 3/4. అసలు యాక్చువల్గా కాట్ అంటే ఏంటి? ఇలా ట్రయాంగిల్ వేసుకుంటే ఇది టీటా అయితే ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, ఇది హైపోజినస్ అయితే కాట్ టీటా ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి ఆల్రెడీ టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోజినస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోజినస్, అవన్నీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ లో మనం చదివాము. నేను కూడా అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటాయి లింక్స్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి అడ్జసెంట్ బై హైపోజినస్ ఆపోజిట్ వచ్చింది. ఇది ఎంత 3/4 ఆడిచ్చారు క్వశ్చన్లో. సో అడ్జసెంట్ అంటే ఇక్కడ వేసుకోవాలి 3, ఆపోజిట్ అంటే 4. సో ఇది ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయడం మనం ట్రిగ్నోమెట్రీ ట్రిప్లెట్ పైథాగరస్ లా ప్రకారం ఏంటి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోజినస్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ అనేది 4 స్క్వేర్, ఎడ్జసెంట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, హైపోజినస్ స్క్వేర్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చేస్తుంది. సో 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 అంటే ఇది 25 ఈక్వల్స్ టు హైపోజినస్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోతే రూట్ అయిపోతుంది కదమ్మా. సో హైపోజినస్ ఈక్వల్స్ టు √25 అంటే 5 అనమాట. సో ఇది 5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు ఆపోజిట్ వచ్చింది, ఎడ్జసెంట్ వచ్చింది, హైపోజినస్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి నువ్వు సైన్, టాన్ ఏదైనా, కొసికెంట్, సీకెంట్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, వాళ్ళు అడిగింది ఏంటి? టాన్ కదా. టాన్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో 4/3. దీని నుంచి సైన్ చెప్పనమ్మా. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోజినస్. సో ఆపోజిట్ ఎంతమ్మా? 4, హైపోజినస్ ఎంత? 5. ఇక్కడ టాన్ అడిగారు కాబట్టి సింప్లీ కాట్ కి రివర్స్ చేసేస్తే సరిపోతుంది. కానీ ఎగ్జామ్ లో సైన్ అడగొచ్చు, కొసికెంట్ అడగొచ్చు, సీకెంట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు కదా. అందుకని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చాను. ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకుంటే ఇటువంటి మోడల్లో ఏమి ఇచ్చినా మీరు చేయగలరు. పక్కా 1 మార్క్ వస్తుందమ్మా. ఇంపార్టెంట్ ఈ మోడల్ పక్కా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం 12th వన్ చేద్దాం ఇప్పుడు. చూడండమ్మా, ఇఫ్ x ఈక్వల్స్ టు 1/x దెన్ ఫైండ్ ద రూట్స్ అని ఇచ్చారు. x ఈక్వల్స్ టు 1/x సింప్లీ మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. x ఇంటూ x స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడైనా చూడండి, పవర్లో 2 ఉంటే వాల్యూస్ 2 వస్తాయి. x ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఇట్ వచ్చేస్తే √1. సో x ఈక్వల్స్ టు +or-1 అంటే +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మా చిన్న చెప్తాను. √1 వాల్యూ 1ఏ, √4 వాల్యూ 2ఏ. బట్ x ఈక్వల్స్ టు √4 అంటే వాల్యూ 2. బట్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇచ్చి ఈ x ఈక్వల్స్ టు ఈ రూట్ ఇప్పుడు వచ్చి ఇటు వచ్చి 4 అయ్యింది అనుకోండి, అప్పుడు +2 -2 అని వేయాలి. ఓకేనా? డైరెక్ట్ x ఈక్వల్స్ టు √4 అంటే ఆన్సర్ 2, √4 వాల్యూ 2. బట్ ఇక్కడ స్క్వేర్ అనేది ఇటు వచ్చి అప్పుడు √4 అయితే మాత్రం +2 -2 ఆన్సర్. ఓకేనా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో +1 -1 రెండు ఆన్సర్. సో నేను ఇప్పుడు 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మోడల్ పేపర్ 1లో. సో అలా నేను 10 మోడల్ పేపర్స్లోను 1 మార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోస్ పెడతా. తర్వాత 2 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 4 మార్క్స్ ఎస్సేస్, 8 మార్క్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏది పెట్టినా అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది నోటిఫికేషన్. 10th క్లాస్కి ఇంకా ఎన్ని మంత్స్ లేదమ్మా, బోర్డ్ ఎగ్జామ్కి 4 మంత్స్ ఉంది. బీ రెడీ, ప్రిపేర్ వెళ్ళమ్మా అందరూ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. సెక్షన్ 2కి వచ్చాము. ఇప్పుడు సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ చేసాం కదమ్మా, 1 మార్క్. ఇవి 2 మార్క్స్ మోడల్ పేపర్ 1లో. సో చాలా మంది దగ్గర ఆల్-ఇన్-వన్ బుక్స్ కూడా ఉండవు కాబట్టి నేను క్వశ్చన్ నేనే రాస్తున్నాను, ఆన్సర్ కూడా నేనే చేస్తాను. మీరు ఒక బుక్లో నీట్గా ఫేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే. అక్కడ మనకి ఇప్పుడు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అడిగారు. ఫార్ములా ఏంటమ్మా వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్కి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా V ఈక్వల్స్ టు πr²h. పై వాల్యూ మనకు తెలుసు, r ఇచ్చారు కదమ్మా రేడియస్. ఎంత ఇచ్చారమ్మా రేడియస్ ఆఫ్ ద సిలిండర్? r ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు రేడియస్. సో ఇంకేమి ఇచ్చారు? హైట్ ఇచ్చారు. h ఈక్వల్స్ టు 7 ఇచ్చారు. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే. v ఈక్వల్స్ టు πr²h. లో పై అంటే 22/7 మనకు తెలుసు కదా వాల్యూ, అది. r అంటే 6 అంటే r² కాబట్టి 6 × 6 ఇంటూ h అంటే 7. సో చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయాయి. 22 × 6 × 6. దీన్ని మీరు సాల్వ్ చేస్తే
792 వస్తుంది. సో వాల్యూమ్కి సెంటీమీటర్ క్యూబ్ కదమ్మా మెజరింగ్ వాల్యూ. సో అలా వేసుకోవాలి. సో వాల్యూమ్ ఈక్వల్స్ టు 792 సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అడగొచ్చు. స్పియర్ అలా ఇలా క్వశ్చన్ మార్చి స్పియర్ అడగొచ్చు, లేదంటే కోన్ అడగొచ్చు. సో మనం మెన్సురేషన్లో ఉన్న ఫార్ములాస్ అన్ని తరోగా ఉండాలి. ఓకేనా? ఫార్ములాస్ అన్ని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసామమ్మా, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనం 13 క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ 14th క్వశ్చన్. సో అలా 1 by 1 అన్ని క్వశ్చన్స్ నేను పెడతాను మోడల్ పేపర్ వైజ్గా. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అలా మొత్తం అన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం మోడల్ పేపర్ వైజ్గా. ఓకేనా? తెలుగు మీడియం పిల్లలకి చాలా మంది ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 14th క్వశ్చన్ అమ్మా, సెక్షన్ 2లో 2 marks. 13 క్వశ్చన్స్ ఆల్రెడీ 12 క్వశ్చన్స్ 1 mark డిస్కస్ చేసి ఇప్పుడు 14th క్వశ్చన్ చూడండి. గివెన్ దట్ ఏమి ఇచ్చారమ్మా, ఇది ఆల్ ఇన్ వన్ అమ్మా. ఆల్ ఇన్ వన్లో క్వశ్చన్స్. సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా 3 ఇచ్చేసాడు వాడు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. అండ్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా ఇచ్చేసారు. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. సో ఫైండ్ అవుట్ చేయమంటే మా క్వాడ్రిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? P of x equals to k into x square minus alpha plus beta into x plus alpha beta. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ ఫార్ములా. 1 mark కూడా అడగొచ్చు. P of x equals to k into x square minus alpha plus beta into x plus alpha beta. ఓకేనా? సో సింపుల్గా అందులో మనం సబ్స్టిట్యూట్ చేసేయడమే. k వాల్యూ k పెట్టుకోవాలి, x స్క్వేర్కి x స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 3 కదా, సో 3x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 2, సో 2. ఫర్ సపోజ్ ఇఫ్ k ఈక్వల్స్ టు 1 పెట్టామనుకోండి, అప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్ k వాల్యూ 1 పెడితే 1 into x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సిన క్వాడ్రిక్ పాలినామియల్ ఏంటమ్మా? హెన్స్ పాలినామియల్. సో రిక్వైర్డ్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇలా అడుగుతారన్నమాట. ఫైండ్ ద క్వాడ్రిక్ పాలినామియల్ హూజ్ సమ్స్ అండ్ జీరోస్ అంటే సమ్ము ప్రోడక్ట్ రెండు ఇచ్చేస్తే మనం అప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీన్ని మళ్ళీ మీరు సాల్వ్ చేస్తే ఈ 3 వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా 14th క్వశ్చన్. సో ఇప్పుడు మనం 15th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇలా ఫార్ములాస్ వచ్చినవన్నీ ఇప్పుడు బుక్ బ్యాక్ సైడ్ రాసుకోండమ్మా అన్ని ఫార్ములాస్. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు డైలీ తరోగా రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సరే 15th సమ్ చేద్దాం. క్వశ్చన్ అమ్మా, సెక్షన్ 2లో 2 marks. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్. అంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే పవర్ 2 రావాలన్నమాట. సో ఇలా ఉండాలి ఫార్మాట్. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇలా ఉండాలి. పవర్ 2లో ఉంటే దాన్ని క్వాడ్రిక్ ఈక్వేషన్స్ అంటారు. ఈ రెండు అలా అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, x మైనస్ 2 l స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x మైనస్ 3. ఓకేనా? సో ఇది చూడండి అమ్మా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2ab ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లస్ ఏముందమ్మా? ఎక్స్. సో ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ ఏముందమ్మా? 2 కదా. సో 2 స్క్వేర్ 4 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 2 2 జర్ 4x. ఇది స్ప్లిట్టింగ్ అనమాట. ఇది స్ప్లిట్టింగ్ అమ్మా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ ఏముంది? ఎక్స్ ఉంది. బి ప్లస్ ఏముంది? 2. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఉంది కదా, మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా? ఎక్స్, బి అంటే ఎంత? 2. సో ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4
మైనస్ 2 ఇంటూ 2 4x, ఇది అలా వచ్చింది. ఓకేనా, అందుకని చెప్పాను వాళ్ళు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇంకేముంది ఇక్కడ మిగిలింది, +1 ఈక్వల్స్ టు 2x మైనస్ 3. చూడండి ఒక దగ్గర తెద్దాం అంతా. ఎక్స్ స్క్వేర్, అసలు యాక్చువల్గా చూసే చెప్పేయచ్చు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అది క్వాడ్రిక్ ఈక్వేషన్, కానీ సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 + 1 5 మైనస్ 4x, ఈ +2x అటు వచ్చేస్తే -2x, -3 అటు వచ్చేస్తే +3 ఈక్వల్స్ టు 0. ఒక ఆర్డర్లో రాస్తే దీన్ని ఎక్స్ స్క్వేర్, మైనస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి కదమ్మా, 4కి 2 యాడ్ చేస్తే 6, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -6x ప్లస్ 5 + 3 ఎంతమ్మా 8 ఈక్వల్స్ టు 0. చూడండి పవర్ 2 ఉంది కదా, సో ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్. చూడండి x² + bx + c ఫార్మాట్లో ఉంది కదా, సో ఇది క్వాడ్రిక్. చూద్దామమ్మా, x × x + 1 + 8 ఈక్వల్స్ టు x + 2 × x - 2 ఇచ్చారు. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇప్పుడే నేను ఉన్నప్పుడు ముందు దీంతో మల్టిప్లై చేయాలి. x × x x² ప్లస్ x × 1 x ప్లస్ 8 ఈక్వల్స్ టు, చూడండి అమ్మా, a + b a - b, మనకు ఫార్ములా ఉంది a + b × a - b k² - b². సో ఇది x² - 2². ఓకేనా, అంటే a ప్లస్ లేదు ఉంది, b ప్లస్ లేదు ఉంది, a + b a - b కాబట్టి a² - b². ఓకేనా, సో ఇది చూడండి x² ప్లస్, చూడండి ఇంకా ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతాయి, ఈక్వల్స్ అవతల సేమ్ ఉంటే వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది x + 8, ఇదంతమ్మా 2² 4, x + 8, ఈ -4 ఇటు వచ్చేస్తే +4 ఈక్వల్స్ టు 0. 8 + 4 12 ఈక్వల్స్ టు 0. సో ఇది పవర్ 2 ఉందమ్మా, లేదు, అంటే x² ప్లస్ by + c ఫార్మేట్లో ఉందా, లేదు. సో ఇది క్వాడ్రిక్ ax² + bx + c. సో ఇది ఫార్మేట్లో లేదు కాబట్టి ఇది నాట్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రిక్ ఈక్వేషనే, బట్ ఇది నాట్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్. ఓకేనా, సో అది మనం ఇప్పుడు 16th సమ్ చేద్దాం, 2 మార్క్స్ సెక్షన్ 2. ఓకేనా, ఇవన్నీ నీట్గా ఫెయిర్ చేసుకోండి అమ్మ, ఒకసారి పాజ్ చేసి ఫెయిర్ చేసుకోండి, బుక్ పెట్టుకోండి ఆల్ ఇన్ వన్, కానీ మొత్తం ఆల్ ఇన్ వన్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. అందరికీ ఇది యూస్ఫుల్ అనమాట. ఎవరికైనా కావాలంటే వీడియో షేర్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్ సెక్షన్ 2లో 2 మార్క్స్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్, నాన్ సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే దోస్ ఫిగర్స్ విచ్ ఆర్ ద సేమ్ షేప్ సేమ్ గా ఉండాలి, బట్ దాని మ్యాగ్నిట్యూడ్, డైమెన్షన్స్ అంటే ఏంటమ్మా, ఆ డైమెన్షన్స్ కొలతలు అవి సేమ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, సిమిలర్ ఫిగర్స్ కి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్. చూడండి ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇది కూడా ఈక్వలేటరల్ ట్రయాంగిలే, వీటి సైజులు మారచ్చు, బట్ అవి సిమిలర్ ఫిగర్స్. ఓకేనా, నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి తెలుసా, ఇది ట్రయాంగిల్, ఇది రెక్టాంగిల్, ఇవి నాన్ సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్. చూడండి అవి సిమిలరే కాదు, అసలు నాన్ సిమిలర్ అనమాట. సో ఇవి సిమిలర్ ఫిగర్స్. ఓకేనా, అంటే వాటి షేప్ చిన్నదవ్వచ్చు, పెద్దవచ్చు, కానీ అన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ సిమిలర్, అన్ని సర్కిల్స్ సిమిలర్, అలా అనమాట. సర్కిల్స్, అన్ని స్క్వేర్స్ సిమిలర్, బట్ ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్ అనేది నాన్ సిమిలర్ ఫిగర్ కి వెళ్తుంది అనమాట. సర్కిల్స్, స్క్వేర్స్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవన్నీ సిమిలర్ లోకి వస్తాయి. సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా, సర్కిల్స్, స్క్వేర్స్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఓకేనా. సో మనకి నాన్ సిమిలర్ ఫిగర్స్ కంటే ఎగ్జాంపుల్ ఏంటమ్మా, పాలిగన్స్. అన్ని పాలిగన్స్ ఒకలా ఉండవు కదమ్మా, ట్రయాంగిల్స్ కూడా. చూడండి పాలిగన్స్ అంటే పాలిగన్ లో ఏమేమి వస్తాయి మనకి, ఏదైనా 4 షేప్స్ దాటిన తర్వాత నుంచి అన్ని పాలిగన్స్, అవన్నీ కూడా సేమ్ షేప్ లో ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ పాలిగనే, రెక్టాంగిల్ పాలిగనే, కానీ రెండు ఈక్వల్ కాదమ్మా. ఈ 4 సైడ్స్ ఈక్వల్, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, చూసారా, అదనమాట. సరే ట్రయాంగిల్ చూడండి ఒకలా ఉంటుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒకలా ఉంటుంది, అలా. ఓకేనా, ఓకే. సో మనం ఇప్పుడు 17th క్వశ్చన్ చేద్దాం. 2 మార్క్స్ లో 17th క్వశ్చన్ లో ఉన్నాము ఇప్పుడు మనం. ఆల్ ఇన్ వన్ లో మోడల్ పేపర్ 1 ఇది. ఓకేనా, సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ cos 0 degrees 0 0 sin 90 degrees. మిడ్ పాయింట్ కనిపెట్టమన్నారు. మనం మిడ్ పాయింట్ కో ఫార్ములా ఉంది చూడండి అమ్మా. మిడ్ పాయింట్ ఏంటి, మిడ్ పాయింట్ ఫార్ములా x1 +
x2 by 2 y1 plus y2 by 2. ఓకేనా? సో ఇప్పుడు గివెన్ పాయింట్స్ ఏ cos 0 degrees 0 ఇచ్చారు. చూడండి అమ్మా, cos 0 degrees వాల్యూ ఎంత 1, 0 అంటే ఏ పాయింట్ 1, 0. ఇంకొకటి ఏంటి ఇచ్చారమ్మా, బి పాయింట్ 0 degrees sin 90 degrees ఇచ్చారు. 0 sin 90 degrees 1 అంటే అది డైరెక్ట్గా ఇవ్వలేదు. డైరెక్ట్గా ఇలా 2 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమనకుండా కాస్ సైన్ అండ్ వాల్యూస్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూసారు, దానివల్ల మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా రావాలి. సో ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫార్ములాస్ అనేవి బాగా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో పాయింట్ వచ్చింది కదమ్మా, ఏ పాయింట్ x1 y1, బి పాయింట్ x2 y2. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేది x1 అంటే 1 ప్లస్ x2 అంటే 0 by 2, y1 అంటే 0 ప్లస్ y2 అంటే 1 by 2. సో మనకి ఏమొచ్చిందమ్మా, 1 ప్లస్ 0 అంటే 1 by 2, 0 ప్లస్ 1 అన్న 1 by 2. సో మనకి మిడ్ పాయింట్ అనేది 1.2, 1/2 వచ్చింది. ఓకేనా? సో మనకి ఇలా అడగొచ్చు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చి దాని నుంచి మనం 2 పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ వచ్చి మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది 17th క్వశ్చన్. ఓకేనమ్మా? ఇప్పుడు మనం 18th క్వశ్చన్ చూద్దాం. 2లో 2 మార్క్స్ 18th క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అక్కడ ఏం లేదు, ఎక్స్ప్రెస్ ద రేషియోస్ ఆఫ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. మనకి చూడండి అమ్మా, కాస్ సైన్ టాన్ అన్నారు. ఫస్ట్ మనకి ఇప్పుడు ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 తెలుసు కదా మీ ఫార్ములా. ఇప్పుడు మనకి ఏంటన్నారు, కాస్ ఏ అన్నారు కాబట్టి ముందు మనం ఇటు సైడ్ కాస్ ఏ ఉంచుకుందాం. కాస్ స్క్వేర్ ఏ ఇటు ఉంచుకొని 1 మైనస్ ఈ ప్లస్ ఉంది కదమ్మా, ఇది తెలిపోతే మైనస్ అయిపోతుంది, మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సో కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మరి కాస్ ఏ అయితే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సిన్స్ ఈ ఫార్ములా బట్టి వచ్చిందని మనం రాసుకోవాలి. బట్ టాన్ ఏ అంటే ఏంటమ్మా, చూడండి ఇప్పుడు కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో వచ్చింది చూడండి, అంతే. ఇప్పుడు టాన్ ఏ అంటే ఏంటమ్మా, సైన్ ఏ బై కాస్ ఏ, అంతే కదా. టాన్ అంటే సైన్ బై కాస్. బట్ ఈ సైన్ ఏని ఎలా రాసుకోవచ్చమ్మా, మనం సైన్ ఏ కింద ఉంచుతాం, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయమన్నాడు కాబట్టి. కాస్ ఏ అంటే ఇది కదమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి, టాన్ ఏ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏలోకి వచ్చింది అంటే ఏం లేదు, కాస్ని సైన్లోకి చూపించమన్నారు, అందుకని కాస్ని సైన్లోకి మార్చేసాం మనం. అట్ ద సేమ్ టైం టాన్ కూడా సైన్లో చూపించమన్నారు. సో అందుకని టాన్ అంటే సైన్ బై కాస్ చేసుకున్నాం, సైన్లో ఉంచి కాస్ని సైన్లో కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు చూడండి, టాన్ ఫార్ములా అంతా సైన్లోకి వచ్చింది, కాస్ అంతా సైన్లో వచ్చింది. అది ఇన్ టర్మ్స్లో పెట్టడం అంటే. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, ట్రిగ్నోమెట్రీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మనకి బాగా వెయిటేజ్ ఉన్న చాప్టర్ అమ్మా ట్రిగ్నోమెట్రీ. 2 మార్క్స్ 1 మార్క్లో వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మెన్స్ట్రేషన్ ఒకటి. ఓకేనా? సో మనం ఇప్పుడు 19th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్, డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఏ బాయ్ ఈజ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees, అబ్జర్వేషన్ అట్ 0.8 meters away, ఫుట్ ఆఫ్ ది పోల్. ఇది చూడండి, ఇందాక నేను 1 మార్క్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా. బేస్ అనేది ఎంతమ్మా, 8 meters లో. ఇక్కడ ఒక అబ్బాయి 8 meters వరకు వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ చూస్తున్నారు, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని సింప్లీ జాయిన్ చేసేది. ఇది 90 degrees అవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చారమ్మా, టీటా ఎంత డిగ్రీస్ యాంగిల్లో చూస్తున్నాడు, ఇక్కడ ఐ పెట్టి 60 degrees యాంగిల్స్లో చూస్తున్నాడు. సో 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే టాప్లో చూడడం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే బాటంలో చూడడం. దీనికి మనం ఒక నేమ్ పెట్టుకుందాం ఈ ట్రయాంగిల్కి, ఏబిసి. ఓకేనా? ఇప్పుడు ఏబి అనేది ఏంటమ్మా, ఎలక్ట్రిక్ పోల్. ఏబి అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పోల్. అక్కడ ఏమడిగారంటే క్వశ్చన్లో, a boy is observed the top of an electric pole, okay na, and an angle of elevation 60 degrees,
then the observation is 0.8 meters away from the foot of the pole. ఇది ఫూట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ అంటే ఇక్కడ ఉంది, ఫూట్ అంటే కింద ఉంది. దీని నుంచి 8 meters అవే అంటే 8 meters దూరంగా వచ్చాడు. వచ్చి అక్కడి నుంచి 60 degrees యాంగిల్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్ ని చూస్తున్నాడు. అది వేసే డయాగ్రామ్ పద్ధతి. ఓకేనా, ఇలా డయాగ్రామ్ వేయడం కూడా మనకు ఉంటుంది అనమాట హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో. ఇంపార్టెంట్ అమ్మా అది కూడా. సో మనం ఇప్పుడు 19th క్వశ్చన్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ మనం 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ 2 marks డిస్కస్ చేద్దాం. ఓకేనా, సెక్షన్ 2 లో 2 marks లో 20th క్వశ్చన్ అమ్మా. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ అని చెప్పి 15 centimeters ఇచ్చారు. ఓకేనా, 15 centimeters అంటే డిస్టెన్స్ ఇచ్చారు 15 centimeters, డి ఇచ్చారు 15 centimeters, అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ అట్ రేడియస్ 9 centimeters, రేడియస్ ఇచ్చారు. ఇది చూడండి, సర్కిల్ లో ఉండేటప్పుడు ఇదంతా డయామీటర్ కదమ్మా, ఇక్కడ వరకు ఇచ్చారు కాబట్టి ఇది రేడియస్ ఇక్కడ వరకు ఇచ్చారు చూడండి, అందుకని ఇది రేడియస్ 9 centimeters. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇచ్చినవి వేసుకుందాం. ఫస్ట్ గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్స్ టు 9 centimeters. So small r equals to 9 centimeters. So OP equals to D. అంత ఇచ్చారమ్మది 15 centimeters ఇచ్చారు. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని, క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్. మన ఫార్ములా ఉంది, లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఉంది. ఏంటమ్మా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా? L equals to square root of d square minus r square. Length of the tangent formula square root of d square minus r square. L equals to root of d ఎంతమ్మా 15 square minus r ఎంతమ్మా 9 square. ఓకేనా, 15 square వాల్యూ 225 minus 9 square వాల్యూ 81. ఓకేనా, 225 నుంచి 81 తీసేస్తే 144. L equals to 144. సో L ఈక్వల్స్ టు రూట్ 144 అంటే 12. అదే ఇక్కడ L స్క్వేర్ ఈక్వల్స్ టు 144 వచ్చి అప్పుడైతే అయితే +12 -12 ఆల్రెడీ 1 mark లో డిస్కస్ చేశాను అనేది. ఓకేనా, సో L ఈక్వల్స్ టు 12. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంతమ్మా? L ఈక్వల్స్ టు 12 centimeters. 2 marks సెక్షన్ 2 లో 20 మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పటి వరకు మనం మొత్తం టోటల్ 33 క్వశ్చన్స్ మోడల్ పేపర్ లో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. 1 mark 2 mark. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ 4 marks డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది మోడల్ పేపర్ 1 అమ్మా. ఇలా అన్ని మోడల్ పేపర్స్ నేను పెడతాను, ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పెడతాను. ఓకేనమ్మా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. వీలైనంత త్వరగా ఆల్ ఇన్ వన్ బుక్స్ తీసుకోండి అమ్మా. ఆల్ ఇన్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 500+ మార్క్స్ వస్తాయి ఆల్ ఇన్ వన్ మొత్తం మనం చేసుకొని వెళ్తే. 500 ఏంటి అసలు, యాక్చువల్ గా మొత్తం చేసుకొని ఒక చిన్న చిన్న నెంబర్స్ మార్చినా మనం చేసే టాలెంట్ ఉంటే మాత్రం 550 కూడా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ఇన్ వన్ నుంచి. ఓకేనా, అంత ఇంపార్టెంట్ ఆల్ ఇన్ వన్. మనం ప్రిడిక్ట్ చేయలేము ఇదే వస్తుంది అని చెప్పి, కానీ ఆల్ ఇన్ వన్ మోడల్స్ తప్ప ఇంకే మోడల్స్ రావు. ఓకేనా, ఇప్పటి నుంచి ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయితే మాత్రం పక్కగా డామ్ షూర్ మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, అందరికి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఓకేమ్మా, థ్యాంక్ యూ.